మీది? మాది మంగళగిరి అండి. మంగళగిరిలో మీరు ఏం చేస్తారు? మంగళగిరిలో నేను ఆటో తోలుకుంటూ జీవనం సాగించుకుంటున్నాను. జీవనం సాగిస్తారు అంటే మంగళగిరి టు విజయవాడ? మంగళూరు టు విజయవాడ అంటే మరి సర్వీసులు ఎట్లా ఉన్నాయి? సర్వీసులో ఆటోలు పెరిగిపోయినాయి. మళ్ళీ కిస్తీలు కట్టలేకపోతున్నాం. రోజుకి 1000 రూపాయలు తోలుకునే 500-600 వస్తున్నాయి. 500-600లో బండి కిస్తీ ఒకటి ఉంటుంది. మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి ఇన్సూరెన్స్లన్నీ బ్రేకులన్నీ ఉంటాయి. మరి మధ్యలో మాకు ఇంట్లో కానీ వాటికి కానీ ఇబ్బందులు పడుతున్నాం బాగా. ఈ మధ్యన మా ఆడవాళ్ళకి ఆపరేషన్ చేయించారు. 3 లక్షలు అయింది. ఆరోగ్యశ్రీ పెట్టుకుంటే వాళ్ళు 3 నెలలు ఆగాలన్నారు. మా భార్యకి నొప్పులు తట్టుకోలేక అదే ఆ బాధ భరించలేక ఎన్నుపోసుకి ఆపరేషన్ చేయటం జరిగింది. అయితే మటుకి మీరు ఆరోగ్యశ్రీ కార్డు పెట్టారు, ప్రైవేట్ హాస్పిటల్లోనే పెట్టారు. అది ప్రైవేట్ హాస్పిటల్లో మీరు ఎప్పుడు వస్తుంది అని చెప్పారు డబ్బులు? బాధపడమాకండి, ఎందుకంటే సమస్యలు అనేవి అందరికి వస్తానే ఉంటాయి. మీరు బాధపడకూడదు. బాధపడుతున్నారమ్మా. మరి పరిస్థితులు అటువంటి కుటుంబ పరిస్థితులు. మరి ప్రభుత్వం కూడా ఈ స్పీడ్ గా 3 నెలలు అనే టైం లేకపోకుండా మరి ఆపరేషన్ జరగగానే డబ్బులు వస్తే అప్పులు ఉండేవి కాదు కదా. అదేనమ్మా, అవునవును. మరి మా ప్రాణం కావాలి కదా, ప్రాణం మీదకి వస్తే కంపల్సరీగా ఆపరేషన్ చేయించుకోవాల్సిందే, తప్పదు. ప్రభుత్వం అలాంటప్పుడు ఎమ్మడే స్పందించాలి. అది స్పందించి మరి గవర్నమెంట్ హాస్పిటల్ మీరు ఎందుకని చేయించుకోవాలి? పిలుస్తాం అని అంటున్నారు సార్. వెళ్ళి వస్తున్నాము పిలవట్లేదు, ఫోన్ చేస్తాం. మాకు కాళ్ళు వాసిపోయినాయి, బాగా వాసి ప్రెస్ అయిపోయి నడక అసలు లేదు, పడిపోయింది. అందుకని మేము అర్జెంట్గా అప్పు చేసి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవాల్సి వచ్చింది. మరి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టారు కదా ప్రైవేట్ హాస్పిటల్లో, అవి ఎప్పుడు వస్తాయి అన్నారు? 3 నెలలు పడతాయి. మరి 3 నెలలు అయితే మీకు అట్టగా మీరు అప్పు చేసి చేయించుకున్నారు. ఇలాంటి వాటిలో మీరు ప్రభుత్వం బాగా స్పీడ్ గా స్పందించి, మీరేనా కాదు ప్రతి ఒక్కరు కూడా స్పందించి మీకు డబ్బులు ఏర్పాటు చేయాలి. అట్టగా అందరూ కూడా మీలా చాలా మంది ఉంటారు. అయితే మీరు ఆశిస్తున్నట్టుగా మీకు డబ్బులు తొందరగానే వస్తాయి, బాధపడమాకండి. మీరు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబుని మేము కోరుకుంటున్నారు. ఎమ్మటే వేయండి సార్, మా బాధలు ఆలోచించానని అదే బాధపడుతున్నాను. లోకేష్ గారి దృష్టికి వెళ్ళిద్దామా ఈ సమస్య? లోకేష్ గారు పెట్టాం కదా, వెళ్ళిద్ది సార్. డబ్బులు వస్తే మేము అప్పుల నుంచి ముందు బయటపడతాము. ఇబ్బందిగా ఉంటుంది. ఆ బండి వేసుకొని సంపాదించాలి, అసలు పని చేయకూడదు, దేనికోసం ఎక్కువ. అందుకని కూర్చొనే ఉండాల్సి వస్తుంది, ఏ పని చేయటం లేదు. ఆ డబ్బులన్నా పడితే కనిగిరిచ్చి ఎలాగల మేము అప్పుల నుంచి ముందు బయటకు వస్తామని కోరుకుంటున్నారు. అమ్మ, మీకు లోకేష్ గారు చాలా మంచి వ్యక్తి, చాలా మందిని కొంతమంది ఆదుకుంటున్నారు. ఈ సందేశం కూడా విని మీకు తొందరగా స్పందిస్తే మరి వారికి మీరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఆ సార్ గారు కళ్ళ నుంచి మాకు ఎమ్మట చేస్తే ఆయనకి ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు లోకేష్ మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. పార్టీ తరఫున ఆ తెలుగుదేశం పార్టీ మమ్మల్ని కరుణించి చేయాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీరు స్పందిస్తుంది, మీకు తొందరగా డబ్బులు వస్తాయి. మీరు బాధపడమాకండి. ఈ బాధపడేది వల్ల మీకు ఇంకా కుంగిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అట్టా ఆరోగ్యం బాగోలేనప్పుడు కుంగిపోకూడదు. మీరు కంపల్సరీగా మీరు ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, లోకేష్ గారు స్పందిస్తారు. వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్.